ప్రస్తుతం ప్రపంచాన్ని వేధిస్తోన్న అతిపెద్ద ప్రశ్న నెతన్యాహు బతికే ఉన్నాడా లేక మరణించాడా? వినడానికి వింతగానే ఉన్న సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. నెతన్యాహు రక్తపు మడుగులో పడి ఉన్న ఫోటోలో తెగ వైరల్ కూడా అవుతున్నాయి. మరోవైపు తాను బతికే ఉన్నానంటూ ఇజ్రాయెల్ ప్రధాని వరుస వీడియోలు కూడా చేస్తున్నాడు. ఇప్పుడు ఇదే పశ్చిమాసియా యుద్ధంలో డిజిటల్ వార్గా మారిపోయింది. చిత్రం ఏంటంటే, ఒక దేశ ప్రధాని తాను బతికే ఉన్నాను అని నిరూపించుకోవడానికి చేతి వేళ్లను చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు నెతన్యాహు వీడియోలపై గ్రోక్ విశ్లేషణ మరింత గందరగోళాన్ని సృష్టిస్తోంది. అసలు నెతన్యాహు చుట్టూ అల్లుకున్న ఈ మిస్టరీ ఏంటి? వైరల్ వీడియోల్లో కనిపిస్తోంది నిజమైన నెతన్యాహు కాదా? నెతన్యాహు చేతిలో ఉన్న హిట్ లిస్ట్ కార్డులో ఏముంది? లెట్స్ వాచ్. నెతన్యాహు నిజంగానే మరణించారా లేదా? బీబీపై గ్రాక్ ఎందుకు గందరగోళం సృష్టిస్తోంది? ఎందుకు 6 వేళ్లను నెతన్యాహు ప్రస్తావిస్తున్నాడు? ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరణించారా? ఈ ప్రశ్న సోషల్ మీడియాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నెతన్యాహు ఫోటోలు, వీడియోలు ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెతన్యాహు బతికే ఉన్నాడని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం పదే పదే ప్రకటిస్తోన్నా సోషల్ మీడియాను మాత్రం నమ్మడం లేదు. తాను బతికే ఉన్నానని నిరూపించుకోవడానికి నెతన్యాహు పోస్ట్ చేస్తోన్న వీడియోలు సందేహాలను తీర్చకపోగా పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తున్నాయి. ఇక నిన్నటి వరకు ఇజ్రాయెల్ ప్రధాని కనిపించకపోవడంతో ఈ ఆందోళన మొదలైంది. ఇప్పుడు ఇది మరో లెవెల్కు చేరుకుంది. నెతన్యాహు మరణించాడని నిరూపించడానికి కొన్ని ఫోటోలు కూడా బయటకొచ్చాయి. ఇజ్రాయెల్ ప్రధాని రక్తపు మడుగులో కూలిన శిథిలాల్లో పడి ఉన్నట్టుగా చిత్రాలు చూపుతున్నాయి. ఆ చిత్రాలను చూస్తుంటే ఎంతో దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. ఇవి పూర్తిగా నకిలీ చిత్రాలని, వాటిని నిశితంగా పరిశీలిస్తే స్పష్టంగా తెలుస్తుంది. అవన్నీ కృత్రిమ మేధ ఏఐ సాయంతో సృష్టించిన చిత్రాలు. వాటిని సరిగ్గా చూడండి. అందులో వివరాలు ఏమీ ఉండవు. ప్లస్ ముఖ కవళికలు వింతగా ఉంటాయి. నిజానికి యుద్ధం జరుగుతున్న సమయంలో ఇలాంటి ఫోటోల విషయంలో ప్రజలు నిజానిజాలను తెలుసుకునే ప్రయత్నం చేయరు. కేవలం వాటిని చూసిన వెంటనే షేర్ చేసేస్తూ ఉంటారు. తప్పుడు సమాచారం వేగంగా వ్యాపిస్తుంది. దీని నుంచి దేశ ప్రధానమంత్రులు కూడా తప్పించుకోలేకపోతున్నారు. ప్రధానులు సైతం బతికే ఉన్నామని నిరూపించుకునేందుకు నిరంతరం ఆధారాలను చూపించాల్సి వస్తోంది. ఇది కేవలం నెతన్యాహుకో ఆయన చిత్రాలకో పరిమితం కాలేదు. ఇప్పుడు ఇలా డీప్ ఫేక్ వీడియోలు, చిత్రాలు షేర్ చేయడం ఓ ట్రెండ్ గా మారింది. దాడులు జరిగాయంటూ నకిలీ వీడియోలు, తప్పుడు మరణ వార్తలు ఇప్పుడు వైరల్ చేయడం అలవాటుగా మారిపోయింది. మరీ ముఖ్యంగా నాయకులు, సెలబ్రిటీలు క్షేమంగా ఉన్నప్పటికీ వాళ్లు చనిపోయినట్టు ప్రచారం చేస్తున్నారు. అందుకే ప్రతిరోజు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవాల్సిన అవసరం వస్తోంది. అలాగే యుద్ధానికి సంబంధించి ధృవీకరించిన అత్యంత ముఖ్యమైన సమాచారం ప్రజలు తెలుసుకోవాల్సి ఉంటుంది. అసలు నెతన్యాహు మరణించారన్న చర్చ ఎందుకు సోషల్ మీడియాలో మొదలైంది? వారం రోజుల క్రితం నెతన్యాహు మాట్లాడుతోన్న ఒక వింత వీడియో ఆన్లైన్ లో వైరల్ అయింది. ఆ వీడియోలో యుద్ధానికి సంబంధించిన వ్యాఖ్యలు నెతన్యాహు చేశారు. ఇరాన్ అణు మౌలిక సదుపాయాలను, క్షిపణులు, లాంచర్ వ్యవస్థలను, వారి అణిచివేత ప్రధాన కార్యాలయాలను, పాలనా కేంద్రాలతో సహా మరెన్నో లక్ష్యాలను ధ్వంసం చేస్తున్నామని తెలిపారు. ఆ వీడియోలో ప్రజలు ఒక వింతను గమనించారు. ఆయన చెయ్యి ఏదో తేడాగా అనిపించింది. ఒక ఫ్రేమ్ లో ఆయన చేతికి 6 వేళ్లు ఉన్నట్టు అనిపించింది. మీకు ఏ చిత్రాల గురించి తెలిసే ఉంటే దీని గురించి మీకు అర్థమైపోతుంది. సాధారణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేతులను, ముఖ్యంగా వేళ్లను సరిగ్గా రూపొందించడంలో తడబడుతూ ఉంటుంది. దీంతో ఇంటర్నెట్ లోకం వెంటనే తమ చేతులకు పనిచెప్పింది. ఆ వీడియో నకిలీదని, నెతన్యాహు చనిపోయారని ప్రచారం చేయడం మొదలుపెట్టింది. బహుశా నెతన్యాహు ఇంకా బతికే ఉన్నారని నమ్మించడానికి ఇజ్రాయెల్ ఏఐని ఉపయోగిస్తోందేమో అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేవలం కొన్ని గంటల్లోనే వైరల్ వీడియో వేలాది సోషల్ మీడియా ఖాతాలకు పాకేసింది. సరిగ్గా అప్పుడే నెతన్యాహు కూడా స్పందించారు. ఆయన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఒక కొత్త వీడియో పోస్ట్ అయింది. అందులో ఆయన జెరూసలేం హిల్స్ లోని ఒక కాఫీ షాప్ లో కనిపించారు. ఆ వీడియోలో ఆయన కెమెరా ముందు తన 2 చేతులను పైకెత్తి ప్రతి చేతికి 5 వేళ్లు ఉన్నాయని స్పష్టంగా చూపించారు. ఆ తర్వాత ఆయన సరదాగా తాను కాఫీ కోసం చస్తున్నానని చమత్కరించారు. ఆ వీడియోలో ఏముందంటే, ప్రధానమంత్రి గారు, మీరు చనిపోయారని ఇంటర్నెట్ లో ప్రచారం జరుగుతోంది, మీరేమంటారు అని ప్రశ్న అడిగారు. దానికి ఆయన సమాధానం ఇచ్చారు. నాకు కాఫీ అంటే పిచ్చి, మీకు తెలుసా, నా ప్రజలన్నా నాకంతే పిచ్చి. వాళ్ళు ప్రవర్తిస్తోన్న తీరు అద్భుతం. కావాలంటే నా వేళ్లను లెక్క పెట్టాలని అనుకుంటున్నారా? మీరే చూసుకోండి, చియర్స్ అంటూ తన వేళ్లను చూపించారు. నిజానికి ప్రస్తుతం నెతన్యాహు గురించి వస్తున్న పుకార్లను ఆపడానికి ఈ వీడియో పెట్టారు.
నెతన్యాహు పెట్టిన వీడియో పరిస్థితిని ఇంకాస్త వేడెక్కించింది. ఎందుకంటే నెటిజన్లు ఈ వీడియో క్లిప్ ను కూడా క్షుణ్ణంగా విశ్లేషించడం మొదలుపెట్టారు. ఒక్కో ఫ్రేమ్ ను నిశితంగా పరిశీలించారు. కొందరు ఏమంటున్నారంటే కప్పులో ఉన్న కాఫీ స్థాయి అస్సలు తగ్గడం లేదని, అది ఎప్పుడూ ఒకేలా ఉందని చెప్పుకొచ్చారు. మరికొందరు మాత్రం ఆయన పెదవుల కదలిక సహజంగా లేదని వాదించారు. మరికొందరైతే వీడియోలో కాఫీ మరకలు ఒకసారి కనిపించి మరోసారి మాయం అవుతున్నాయని గుర్తించారు. కొన్ని ఫ్రేమ్స్ లో ఆయన పెదవుల చుట్టూ బ్రౌన్ కలర్ మరకలు కనిపిస్తుంటే మరికొన్నింటిలో అవి లేవని పాయింట్అవుట్ చేశారు. ఇవన్నీ చూస్తుంటే జనాలకు ఇలాంటి వాటి కోసం వెచ్చించడానికి చాలా ఖాళీ సమయం ఉన్నట్లు అనిపిస్తోంది. ఇక్కడితో ఆగారా అంటే గ్రాక్ అనే ఏఐ అసిస్టెంట్ ఈ మంటల్లోకి మరింత ఆజ్యం పోసింది. ఈ వీడియో క్లిప్ బహుశా ఏఐ ద్వారా సృష్టించబడిన వ్యంగ్యం అయి ఉండవచ్చని గ్రోక్ సూచించింది. సింపుల్ గా చెప్పాలంటే రెండో వీడియోను ఒక డీప్ ఫేక్ గా పేర్కొనడంతో మళ్లీ పుకార్లు పొందుకున్నాయి. ఇప్పుడు తాజాగా మూడో వీడియో కూడా బయటకొచ్చింది. అందులో ఆయన సాధారణ పౌరులతో కలిసి మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తోంది. కానీ అది కూడా ఇంటర్నెట్ లోకాన్ని సంతృప్తి పరచలేదు. ఆ వీడియోలో ఆయన వేలుకున్న ఉంగరం అప్పుడప్పుడు మాయమవుతోందని జనం వాదిస్తున్నారు. నెతన్యాహుకు వచ్చిన సమస్య బహుశా మరే ప్రధానికి వచ్చి ఉండదేమో. తాను బతికే ఉన్నా చూడండ్రా అంటూ పదే పదే నిరూపించుకోవాల్సి వస్తోంది. తాజాగా ఇజ్రాయెల్లోని అమెరికా రాయబారి మైక్ హక్కబీతో నెతన్యాహు సమావేశమయ్యాడు. ఈ వీడియోను పోస్ట్ చేయడంతో గందరగోళం తగ్గకపోగా మరింత తీవ్రమైంది. విచిత్రంగా తాను బతికే ఉన్నానని నిరూపించుకోవడానికి నెతన్యాహు వరుసగా చేస్తోన్న పోస్టుల్లో ఇది కూడా ఒకటి. ఈ వీడియోలో నెతన్యాహు మరణ వార్తను ఇరువురు నాయకులు ఎగతాళి చేశారు. మీరు క్షేమంగా ఉన్నారో లేదో చూసి రమ్మని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తను పంపినట్లు యుఎస్ రాయబారి హక్కబీ ఆ వీడియోలో చెప్పారు. తాను బతికే ఉన్నాన్ని, తన చేతులకు 5 వేళ్లు ఉన్నాయని నెతన్యాహు ఎగతాళి చేశాడు. 5 వేళ్లు ఉన్న చేత్తోనే కరచాలనం చేస్తున్నట్లు వెల్లడించాడు. తన వద్ద ఓ కార్డు ఉందని, దాన్ని మాత్రం మీరు చదవద్దని ఓ కార్డు తీసి నెతన్యాహు చూపించారు. అది నెక్స్ట్ తాము హతమార్చబోయే ఇరాన్ నాయకుల జాబితాగా తెలిపారు. అయితే ఇజ్రాయెల్ ప్రధాని తాజాగా విడుదల చేసిన ఆ వీడియో కూడా సోషల్ మీడియాలను ఆకర్షించింది. అయితే మళ్లీ ఈ వీడియో విషయంలో కూడా గ్రోక్ కొత్త వివాదానికి ఆజ్యం పోసింది. ఇది కూడా వ్యంగ్యంగా రూపొందించబడిన ఏఐ కంటెంట్. ఇది నిజమైన సమావేశానికి సంబంధించిన క్లిప్ కాదు. ఇరాన్ క్షిపణి దాడుల్లో నెతన్యాహు మరణించారని వస్తోన్న పుకార్ల నేపథ్యంలో విడుదల చేస్తోన్న వీడియోలుగా గ్రోక్ ఎగతాళి చేసింది. అయితే ఇదే వీడియో గురించి ఇదే తరహాలో అడిగిన మరో యూజర్ కు మాత్రం గ్రోక్ వేరే సమాధానం ఇచ్చింది. అమెరికా రాయబారిని నెతన్యాహు కలిసిన వీడియో నిజమైందే అని తెలిపింది. వీడియో ఫ్రేముల్లో నడక సహజంగా ఉన్నట్లు గ్రోక్ తెలిపింది. చేతుల కదలికలు చాలా స్పష్టంగా ఉన్నాయని ఎక్స్ చాట్ బాట్ వెల్లడించింది. ముఖ కవళికలు, కనురెప్పలు, పెదవుల కదలికలు ఇవన్నీ కూడా సింక్ అయ్యాయని, ఎక్కడా వికృతంగా లేరని తెలిపింది. దీంతో సోషల్ మీడియాలో మళ్లీ చర్చ మరింతగా రాజుకుంది. అసలు నెతన్యాహు ఎక్కడ అంటూ సోషల్ మీడియాను ప్రశ్నించుకోవడం మాత్రం ఆపడం లేదు.